ఎప్పుడైతే మామూలుగా మనందరం కోరికలు కొన్ని తీరక మనం జరిగిపోయిన పరీక్షల్లో ఈ మిగిలిపోయిన పాత జన్మల్లోవి ఇప్పుడు ఈ జన్మల్లో కోరికలు అన్నీ కలిసి మళ్ళీ మన నెత్తి మీద పెట్టి మనకు ఇంకో జన్మ ఇస్తున్నారు. అది నువ్వు మళ్ళీ మానవ జన్మకు వస్తావా రావా అనేది నోబడీ నోస్. సో సచ్ ఈజ్ ది క్రిటికల్ అండ్ సటిల్ మెకానిజం. సో ఈ పరిస్థితిని దాటాలంటే శరణాగతి పొందడం ఒక్కటే మార్గం. దానికి భక్తి మార్గము అత్యంత సులువైనది అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత వాసనలన్నీ నశించిపోతాయి. ఈ విధంగా ఎప్పుడైతే అతడికి నా యొక్క సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం లభిస్తుందో, ఇక్కడ చాలా క్రిటికల్ సీక్రెట్ హీ ఈజ్ రివింగ్. సో నా యొక్క సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం లభిస్తుందో అతని అజ్ఞాన గ్రంథులు విడిపోతాయి. ఇక్కడ సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం ఇప్పుడు డైరెక్ట్గా కృష్ణుడు చెప్తున్నాడు. ఆయన దేవుడే కదా. ఎవరికి చెప్తున్నాడు? ఆయన బాల్య స్నేహితుడు అయినటువంటి ఉద్ధవుడికి చెప్తున్నాడు. చెబుతూ ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట వేస్తున్నాడు. సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం అంటే నేను ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్న కృష్ణ పరమాత్మని కాదురా నాన్న, అన్నిటిలోనూ నేనున్నాను. అన్ని ఆత్మల్లో, అన్ని జీవాల్లో, అన్ని ప్రాణుల్లో ఆత్మస్వరూపంగా నేనున్నాను. సో అది సర్వాత్మ స్వరూపం. ఆ నిజమైనటువంటిది అంటే యోగ మార్గంలో నీవు నామరూప క్రియలు లేనటువంటి పరమాత్మని అనుష్ఠుతంగా తెలుసుకుని ఆ చిన్మయుడిని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో అది ఈ విశ్వమంతా వ్యాపించనే ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు నిరూపణగా ప్రాక్టికల్గా నువ్వు తెలుస్తున్నావో, సహస్రారంలో ఆయన యొక్క నివాసానికి నువ్వు చేరగలుగుతున్నావో, అప్పుడు మాత్రమే ఈయన యొక్క అజ్ఞాన గ్రంథులు విడిపోతాయి. అప్పుడు అమృత గ్రంథిని ఆది భేదనం జరిగి పరమాత్మ యొక్క నిజస్వరూపం మనకు అర్థమవుతుంది. అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 11వ అధ్యాయంలో అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూప సందర్శనం అనేది ఇదే. అక్కడ కృష్ణ అవతారం లేదు. దయచేసి వినండి. కృష్ణుడు కూర్చున్నాడు, తన యొక్క నిజస్వరూపం ఏమిటో చూపించాడు. అంటే ఈ సృష్టి మొత్తం అంతా నేనే ఉన్నాను. ఎలా? అత్యంత సూక్ష్మమైనటువంటి రూపంలో. సో పరమాణు రూపంలో ఉన్నాను. ఈ పరమాణు రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నాను నేను. కాబట్టి నాకు ఎక్కడ జరిగేది నాకు తెలియకుండా పోయే సమస్య లేదు. సో అన్నీ నాకు తెలుసు. సో ఆ విధంగా అంతటా వ్యాపించి ఉండి ఎవరెవరు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తున్నారో వాటికి తగినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైనా పరమాత్మ దగ్గర కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏమిటి? ధర్మాన్ని పరిరక్షించే బుద్ధి కలిగి ఉండాలి. నువ్వు శాస్త్రవిహితంగా పనిచేయాలి. నన్ను ఎవరూ చూడటం లేదని మోసం చేయకు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు. ఇప్పుడు జరుగుతున్నది మరి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే సొసైటీ అంతా దాంతో నిండింది. వెతికి చూద్దామన్నా కూడా నీతి నిజాయితీ కనపడడం లేదు. ఒకవేళ ఎవడన్నా పిచ్చివాడు నాలాంటివాడు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే వాడిని కొడదామా తిడదామా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఎప్రిషియేట్ చేసేటువంటి సద్బుద్ధి ప్రజల్లో చాలా శాతం మందికి లేదు. అంటే నిష్కర్షగా చెప్పాల్సి వస్తుంది. నా మాట కాదు ఇది, ఇక్కడ ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్తున్న మాట. సో అటువంటి విషయానికి అందుకని అతని నిజస్వరూపం సాక్షాత్కార సర్వాత్మ సాక్షాత్కార భావం నీకు కలిగినప్పుడు నీలో ఉన్న అజ్ఞాన గ్రంథులు, అంటే మనకి అజ్ఞాన గ్రంథులు ఏమున్నాయండి అంటే ఈ శరీరం నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, ఆస్తి, ఇవని కదా మనకు అన్నీ ఉన్నవి. నాది 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 నాది. నువ్వు ఎప్పుడైతే ఆ స్మరణ నాది స్మరణ మానేసి నీది అని అనటం మొదలు పెడతావో అప్పుడు నీకు పరమాత్మ స్పృహ నీకు కలుగుతుంది. నిజానికి అదంతా అయింది, మంది ఏమీ లేదు కాదా నాన్న? ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం ఆస్తులతో వచ్చావు బాబు ఒకసారి నాకు చెప్పు. ఒంటి మీద గుడ్డ కూడా లేదు, ఒంటికి మొలతాడు కూడా లేదు. అటువంటి నువ్వు వాళ్ళ కరోర్పతి ఎక్కడికెళ్ళి వచ్చింది. సో ఇది పొరపాటు. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళటం లేదు, మధ్య వచ్చింది, ఇవి మధ్యలోనే పోతున్నాయి. ఈ జ్ఞానం కలిగిన వాడు పరమాత్మను తెలుసుకుంటాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ నాలెడ్జ్. ఆల్ అదర్ నాలెడ్జ్ ఆర్ ఫాల్తూ నాలెడ్జెస్.
ఎందుకని? దే ఆర్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ డిసీవింగ్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్. అన్లెస్ ది అదర్ పర్సన్ ఈజ్ ఓవర్ స్మార్ట్ లైక్ దాన్ యూ విల్ కంటిన్యూ టు డిసీవ్ హిమ్. ఇఫ్ he is ఓవర్ స్మార్ట్ యూ గెట్ డిసీవ్డ్. ఇజ్ ఇట్ నాట్? అంతే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ అజ్ఞాన గ్రంథులన్నీ విడిపోతాయి, అతని సర్వ సంశయాలు దూరం అయిపోతాయి. నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందో, నా వాకిలి ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, ఇవన్నీ రకరకాలు ఏడిపిస్తుంటాయి కదరా నాన్న బతుకున్నంతకాలం. అసలు వాడికి ఏ సంశయం లేదు, ఉన్నది అది ఒకటే వస్తువు తెలిసిన తర్వాత ఆయన తప్పితే ఇంకేం లేదు. మిగతాది నువ్వు ఆశించాల్సింది లేదు, పొందవలసింది అంతకన్నా లేదు. ఆయన నీలోనే ఉన్నాడు. ఈ జ్ఞానం ఎప్పుడైతే నీకు కలుగుతుందో సర్వాత్మ సాక్షాత్కారం, ఆ రోజు నుంచి నువ్వు పరమాత్మ నీలోనే ఉన్నాడు, నీవు పరమాత్మ స్వరూపంగా మారిపోయావు. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్ ఆల్మైటీ ఆర్ సుప్రీం బీయింగ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇన్ని వదిలేయాలి. ఇవన్నీ అబద్ధాలు. ఇదే అజ్ఞాన గ్రంథులు పోతాయి అంటే అర్థం. ఓకే. తర్వాత సర్వ సంశయాలు సమస్య దూరం అయిపోతాయి, కర్మవాసనలన్నీ క్షీణించిపోతాయి. ఇక్కడ కర్మవాసనలు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనం ఏ పని చేసినా నాకేంటి అనుకోకుండా ఇది చేయం కదా. సో దానివల్ల రకరకాల వాసనలు ఉన్నాయి. అంటే పూర్వజన్మల్లోవి, ఇప్పుడు ఈ జన్మలోవి. ఈ జన్మలో కూడా నువ్వు పాపం ఆడి కారు కొనుక్కోవాలనుకున్నావు, తీరలా దాని దుంపదేగా. ఏమి మామూలు మారుతి 800 లేదా మ్యాక్సిమం సాయంత్రం ఏదో వచ్చింది, కానీ నీ కోరిక మాత్రం ఆడి కారు మీదే ఉంది. అంత డబ్బు నీ దగ్గర లేదు. నేను ఆడి కొనలేకపోయాను, తోలలేకపోయాననే దిగులతోనే నువ్వు చచ్చిపోయావు. సో నెక్స్ట్ జన్మ నువ్వు తీసుకున్నప్పుడు కూడా ఆత్మ ఏ విధంగా నీకు హెల్ప్ చేస్తాడంటే పరమాత్మ ఆ ఆడి కారు కొనుక్కోవడానికి కావాల్సిన విధంగా నిన్ను ఏర్పాటు చేస్తాడు. సరే, దానికి నువ్వు మంచి పనిలో పెడతావా చెడ్డ మార్గంలో వెళ్తావా నాకు తెలియదు, నీ ఇష్టం. అది కావాల్సిన ఏర్పాటు మాత్రం అక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఆయన కూర్చున్నది మన లోపల, కానీ ఈ విశ్వమంతా కూడా కూర్చున్నది దేనికంటే ఎవరు ఏమి కోరుతున్నారో దాన్ని వాడికి అందించడానికే కూర్చున్నాడు. దాని తప్పొప్పులు మంచి చెడులు అది నీవు నిర్ణయం చేసుకోవాలి. అంటే అది నీ కేవలం నీ ఇంటలెక్ట్ మీద ఆధారపడి నువ్వు కోరుతున్నావు. అసలైన తెలివాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు పరమాత్మ నువ్వు తప్ప ఇంకేం నాకు వద్దని అనాలి. అప్పుడు వాడికి ఆయన అది తన యొక్క ఇది అప్పుడు వస్తుంది. ఈ సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం అప్పుడు దొరుకుతుంది వాడికి. ఇంకా నాకు ఇవేం వద్దు, ఇవన్నీ అబద్ధాలు అనేటువంటి రియలైజేషన్లో ఎవరైతే అడుగుతున్నారో అటువంటి వాడికి మాత్రమే ఆ నిజమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఓకే. తర్వాత వాసనలన్నీ క్షీణించిపోతాయి.